సో ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే. ప్రస్తుతం చూస్తున్నట్టయితే మంచు ఫ్యామిలీ వర్సెస్ సోషల్ మీడియా కానీ లేకపోతే రిపోర్టర్స్ కానీ జరుగుతూ ఉంది. TV9 ప్రతినిధిని అటాక్ చేయడం విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకని ఇంతలా ఆయన ఉద్రేకంగా అటాక్ చేయాల్సి వచ్చింది? ఆయన టెన్షన్ లో ఉన్నారు అనేది మన అందరికీ అర్థమవుతుంది. ఎంత టెన్షన్ లో ఉన్నా ఒక డిసిప్లిన్ అని, మర్యాదని ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మోహన్ బాబు గారు. సో అలాంటి మోహన్ బాబు గారు ఎందుకని ఇలా చేశారంటారు? దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒకటండి, ఒక 3-4 రోజులుగా ఈ విషయాలు బయటకు వస్తున్నాయి కానీ అంతకుముందు ఎన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయో మనకు తెలియదు. బయటకు వచ్చింది 3-4 రోజుల నుంచి. అంటే ఆయన వయసు ప్రభావం వల్ల కావచ్చు, ఆయన కంట్రోల్ చెయ్యాలి అని అనుకుని కంట్రోల్ చెయ్యలేని పరిస్థితులు కావచ్చు, మరి మనోజ్ ఇంత ఓపెన్ గా మాట్లాడటం కావచ్చు, ఎప్పుడు పక్కన చెవిలో జోరీగిలాగా ఉండే విష్ణు దగ్గర లేకపోవటం కావచ్చు, ఏవో ఒకటి చెప్తూ ఉండే జాగ్రత్తలు తీసుకునే విష్ణు దగ్గర లేకపోవటం కావచ్చు, ఒకవేళ ఆయనే నేనేమన్నా పొరపాటు చేశానా మనోజ్ గురించి అనే ఒక అంతర్మదనమో ఏమో తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ పైగా అన్నిటిని మించి పరువు బజారున పడింది అనే ఒక బాధ, ఇవన్నీ కలిసిన మానసిక స్థితిలో ఆయన ఉన్నారు. ఇంకా ఆయన ఈ మొత్తం ఎవరి మీద చూపించగలరు? కరెక్ట్ గా వీళ్ళు కనిపించారు. అంటే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి కూడా ఒక విధానం ఉంటుంది కదా. కావచ్చు, నేనేమి ఆయన చేసింది కరెక్ట్ అని అనట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుండొచ్చు అనే దానికి ఆయన వైపు నుంచి నేను వివరణ చెప్తున్నా. అలాంటి సందర్భంలో ఎక్కడో ఒక చోట ఇది బ్లాస్ట్ అవ్వాలి. మామూలుగా అయితే ఇళ్లలో ఏం జరుగుతుందంటే తిరిగి సమాధానం చెప్పలేని వాళ్ళ మీదనో, భార్యల మీదనో, పిల్లల మీదనో, పని వాళ్ళ మీదనో వెళ్తుంది ఇది ఈ మొత్తం వ్యవహారం. అయితే ఆ లోపలికి వెళ్లే లోపు గేట్ దగ్గర వీళ్ళు మనోజ్ గారికి మీకు గొడవ ఏంటి అని గాని, మనోజ్ గారిని కొట్టారు ఏంటి అని గాని ఇవన్నీ అడిగేసరికి ఆయనకి ఒక సహనం నశించిపోయిన పరిస్థితిలో సంయమనం కోల్పోయి ఆయన అలా మైక్ తీసుకొని ఒకళ్ళ దగ్గర మైక్ తీసుకొని ఇంకొకళ్ళ నెత్తి బద్దలు కొట్టారు. అంటే నేనేమంటానంటే ఆ సందర్భంలో కూడా యాజ్ ఏ పబ్లిక్ ఫిగర్ గా సంయమనం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇళ్లలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక పంపు దగ్గర తగాదా అవుతా ఉంటది, బిందెలతో కొట్టుకుంటా ఉంటారు, లేదు పొలాల్లో పనిచేసే దగ్గర చాలగట్ల దగ్గర కొట్టుకుంటా ఉంటారు. ఎక్కడ ఘర్షణలు లేకుండా ఏ వాతావరణము ఏ పరిస్థితులు ఉండవు. ఘర్షణ అనేది చాలా మామూలు విషయం. ఒక 4 పని వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళలోనే నువ్వు ఎక్కువ చేసావంటే నేను ఎక్కువ చేశానని మన ఆఫీసుల్లో ఉండవు. ఫేవరెటిజమ్స్ నడుస్తుంటాయి. ఒకళ్ళు ఎక్కువ చేస్తారు, కొంతమంది పని దొంగలు ఉంటారు, కబుర్లు చెప్పి మాయ చేసే వాళ్ళు ఉంటారు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. వెరీ కామన్. ఈ కామన్ సిచ్యువేషన్ లో ఆయన అలా అడిగేసరికి ఆయన సంయమనం కోల్పోవటం జరిగింది, కొట్టడం జరిగింది. అయితే మరి అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి అని ఏమాత్రమైనా అంచనా వేసి, మనకి కూడా కుటుంబాలు ఉంటాయి, మన ఇళ్లలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, మన ఆఫీసుల్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి అనే ఒక చిన్న ఆలోచన కూడా చేయకుండా 3 రోజుల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఈ మీడియా రిపోర్టర్స్ వాళ్ళ వల్లే వార్తలు తెలిసేది, నేను కాదు అనట్లా. అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రతి క్షణం రంధ్రాన్వేషణ చేస్తూ కంతల్లో నుంచి చూస్తూ ఎవరు వచ్చిపోతున్నా వాళ్ళని విజువల్స్ తీసి ఆ విజువల్స్ ప్రజలకు చూపిస్తూ, ఎందుకో నాకేమనిపిస్తుందంటే ఒక ఇంటి విషయాన్ని, ఇదేమీ సామాజిక అంశం కాదు, ఇదేమీ సమాజానికి పనికొచ్చే విషయం అంతకంటే కాదు, సమాజ శ్రేయస్సో దేశ శ్రేయస్సో విషయం కూడా కాదు, కేవలం పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవహారం. అది దాన్ని మనం ఇంతలా ప్రొజెక్ట్ చేసే విషయంలో ఇంతలా ఒకరికొకరు పోటీలు పడాలా అంటే, ఇప్పుడు నేను మీడియా పీపుల్ని నేను అనట్లేదు, తప్పు నేను ఎవరిని అంటానంటే ఈ మాట అనాల్సి వస్తే అసలు వాళ్ళకి పని చెప్పిన మీడియా ఓనర్స్ ఈ బాధ్యత. అసలు మీడియా ఓనర్ చెప్తేనే కదా వెళ్తారు. ఇప్పుడు ఒక లోగో మీకు ఎలా వస్తుందండి?
మీ ఆఫీస్ వాళ్ళు ఇస్తేనే కదా మీకు లోగో వచ్చేది. కానీ ఇది ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది వాళ్ళే కదా మేడం. ఇది జరుగుతోంది అని చెప్పి మీడియా ముందరికి వచ్చింది వాళ్ళే. సో అలాంటప్పుడు నేనేం- పబ్లిక్ డెఫినెట్ గా అప్డేట్ ఏంటి అన్న క్యూరియాసిటీలో ఉంటారు కదా. ఉంటారు. రిపోర్టర్ అది అందించాలి అని అనుకుంటారు. అంటే నా పర్స్పెక్టివ్ ఎలా ఉంది అంటే, బులెటిన్ రిలీజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఒక ప్రముఖుడు గురించి బులెటిన్ రిలీజ్ చేస్తా ఉంటది. మనం వెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఏమైంది అని మనం అడుగుతామా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అంటారు. అది మనము ఒక స్వీయ నియంత్రణ అంటారు దీన్ని. ఈ ఓనర్స్ ఎవరైతే ప్రెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఒకంత ఆ, ఒక గీత గీసుకోవాలి. ఒక లక్ష్మణ్ రేఖ అంటారు దాన్ని మీడియాలో. ఆ గీత దాటితే బాగోదు, ఆ గీత యువతలనే ఉంటే బాగుంటది. పైగా నేననేది ఏంటి అంటే, చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ నేను ఇది మాట్లాడేది మోహన్ బాబు గురించి కాదు. ఆయన వైపు ఇన్ జనరల్ ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది, ఒక రైతుల ఉద్యమం జరుగుతుంది. ఈ రెండింటిని రిపోర్ట్ చేసే విషయంలో రిపోర్టర్స్ దేనికి ఆసక్తి చూపిస్తారు? ఆబ్వియస్లీ ఫ్యాషన్ షోకే చూపిస్తారు. కానీ ఈ ఫ్యాషన్ షో వల్ల లాభం ఎంత, సమాజానికి ఉపయోగం ఎంత, రైతుల ఉద్యమం వల్ల రైతుల బాధలు కష్టాలు వాటి వల్ల సమాజానికి ఏది అవసరం, ఈ రెండిట్లో ఏది అవసరం అంటే ఏం చెప్తాం? మనం నోటితో చెప్పాలి అంటే ఏం చేస్తామంటే రైతులే ఇంపార్టెంట్ అని చెప్తాం. చేతల్లో ఏం చూపిస్తాం? అందాల పోటీలే చూపిస్తాం, ఫ్యాషన్ షోలే చూపిస్తాం. అలా మన మీడియాకి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రజల కోసం పనిచేసేది మీడియా అనేది. అవసరాలు వేరు, వినోదం వేరు. వినోదం కోసం మీరు ఇవన్నీ చూపిస్తుంది కరెక్టే, కానీ అవసరాలు, న్యూస్ ని చేరవేసే విషయంలో, ప్రజలకు అందించే విషయంలో ఆ న్యూస్ ఉపయోగకరమైనది అయి ఉండాలి, విజ్ఞానదాయకమయ్యేది అయి ఉండాలి, ఆలోచనాత్మకంగా అయ్యేది అయి ఉండాలి. ఈ మూడు లేకుండా కేవలము గాసిప్స్, వినోదము మాత్రమే ఉంటే ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు తిట్టుకుంటున్నారు, ఏమవుతుంది, ఎవరి పడగదిలో ఏం జరుగుతుంది, ఎవరు వంటగదిలో ఏం వండుతున్నారు, ఎవరి వార్డ్రోబ్ లో ఎన్ని చీరలు ఉన్నాయి, ఎవరి బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, ఇవి అవసరమా సమాజానికి? డబ్బులున్నోడు డబ్బులు ఖర్చు పెట్టి తైతక్కలాడతాడు. ఇది మనకు అవసరమా? ఇది మన రెస్పాన్సిబిలిటీ, ప్రెస్ రెస్పాన్సిబిలిటీ. న్యూస్ చేరవేసే విషయంలో తప్పే లేదు, న్యూస్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు ఇవ్వకపోతే న్యూస్ ఎట్లా తెలుస్తుంది? అందులో ఏమీ డౌట్ లేదు. కానీ మనం కొంచెం సమయం మనం కూడా పాటించాలి అనేది ఒక పాయింట్. ఇంకా రెండోది, నన్ను బాగా బాధ పెట్టిన విషయం ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి దగ్గర మంచిగా మాట్లాడి రికార్డ్ చేస్తున్నామని చెప్పకుండా అది రికార్డ్ చేసి పబ్లిక్ చేశారు చూడండి. ఇది కరెక్టా? వెరీ బ్యాడ్. అసలు వెరీ బ్యాడ్. తను అది అబ్జర్వ్ కూడా చేయలేదు. పాపం ఏదో మామూలుగా అడుగుతున్నారు అన్నట్టుగా తను చెప్పింది. తను నన్నేగా అడిగారు ఇంకేంటి అన్నట్టు అమాయకంగా చెప్పింది. ఆ ఉద్యోగం ఆ అమ్మాయికి ఎంత అవసరం? ఆ అమ్మాయికి ఆ ఇంట్లో మళ్ళీ పని దొరుకుతుందా? ఆ ఇంట్లోనే కాదు, ఇంకే ఇంట్లో పని దొరుకుతుందా? ఇలాంటివి ఏవైనా సరే మనము ఒక పరిమితి దాటి వెళ్లకుండా ఉంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటది.